మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ ఎండాడి దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఎండాడి దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ పనోరమా హిల్స్ గత 2012లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఎంతోమంది చిరకాల కోరికగా ఈ యొక్క కోట్లు పెట్టి అయితే ఈ ఫ్లాట్స్లో పర్చేస్ చేసి ఈ గ్రీనరీని ఎంజాయ్ చేద్దాం అంటే జీవితకాలం కష్టపడి రిటైర్ అయిన స్టేజ్లో అయినా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఆశతోటి, లేదంటే పిల్లలు ఎన్ఆర్ఐలుగా బయట దేశాల్లో ఉంటూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇక్కడ ఫ్లాట్లు కొని ఇక్కడ హ్యాపీగా బతుకుతాం అని చెప్పేసి ఎంతోమంది అయితే కనుక కోట్లు వెచ్చించి ఇక్కడ ఫ్లాట్లు కొనడం జరిగింది. బట్ తీరమస్ చూస్తే కనుక ఇక్కడ వాళ్ళు రోడ్డు మీద దిగి ధర్నా చేసిన పరిస్థితి, వి వాంట్ జస్టిస్ ఏదైతే వాళ్ళు ఏదైతే ప్రమాణం చేశారో, ఏదైతే విఎంఆర్డిఏ ప్రకారంగా ఏవైతే వీళ్ళకి రావాల్సిన ఓపెన్ స్పేసెస్ కానీ లేదంటే రోడ్స్ కానీ వీళ్ళకైతే కనుక ఏదైతే హక్కు ఉందో అది వాటిని ఉల్లంఘిస్తూ ఈ యొక్క కంపెనీ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ బాధితులు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రావణమూర్తి. ఇక్కడ ఒక ఫ్లాట్ ఓనర్స్, నేను కూడాను ఒక విక్టిమ్. సార్ అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే ఒక రకమైనటువంటి తిరుగుబాటునే చెప్పొచ్చు, లేదంటే మీరు రోడ్డు మీద దిగి ఇన్ని అంటే ఉద్యోగాలు చేస్తూ అసలు ఏంటి దీని కారణం ఏంటి సార్? ఇది 2012లో అందరూ దీనికి బుకింగ్ చేశారండి. సో అగ్రిమెంట్ ప్రకారంగాను 2016లో వీళ్ళు అన్ని ఇమ్యూనిటీస్తో సహా ఇస్తామన్నారు. సో 2016లో వీళ్ళు ఏం చేశారంటే ఇవ్వకుండాను ఒక 2016 నుంచి 18 వరకు ప్రాజెక్ట్ స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోతే దాన్ని మేమంతా కూడాను ఒక ఎలాటీస్ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే మేము ఎంత పే చేసాం కదా, ఇంకా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీషన్ అవ్వలేదు, మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అదేనా అంటే అప్పుడు కూడా వాళ్ళు అగ్రీ అవ్వలేదు. సో ఇంటెన్సిఫై చేసామన్నమాట ఈ ధర్నాన్ని. అప్పుడు చేసి 2018లో అక్కడి నుంచి బెంగళూరు ఆఫీస్ నుంచి మురళి అని ఎండి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రామిస్ చేశారు బై 2012 రిటర్న్గా కూడా ఇచ్చారు. అప్పుడు 2020కి కంప్లీషన్ అయిపోద్ది అనేసి. సో వీళ్ళు ఏంటంటే స్లోగా వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసి అలాగే వెళ్ళారండి. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నావో, ఓన్లీ వీళ్ళు ఫ్లాట్స్ ఏవైతే ఉన్నావో దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ఎమ్యూనిటీస్కి మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. సో అందులో మేజర్ ఇష్యూస్ పార్కు. ఇది 63 ఏకర్స్ అండి. 63 ఏకర్స్లో 3 గేట్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో 1080 ఫ్లాట్స్ ఉన్నాయి. 1080 ఫ్లాట్స్ ఉన్నారు. సో వీళ్ళకి అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ ఇవన్నీ ఏదైతే ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రామిస్ చేశారో యాజ్ పర్ వాళ్ళు చేసిన ప్రామిస్ ప్రకారం ఇచ్చారంటారు? ఏం లేదండి, ఇంతవరకు ఒక పార్క్ కూడా లేదు. పార్క్ లేదు, చిల్డ్రన్ పార్క్ లేదు, సిట్టింగ్ ఏరియా కూడా ఈవెన్ లేదు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎక్కడ కూర్చుంటున్నారో అది కూడా లేదు, ఏమీ లేదండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం థింగ్స్ లేవు. లైక్ ఇంకా క్లబ్ హౌస్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం కూడాను క్లబ్ హౌస్లో ఏంటేంటి ఇవ్వాలో, లైక్ జిమ్ అని ఏవో ఉంటాయి కదండి, జంబో అనేసి సమ్ ఫెసిలిటీస్ ప్లాన్ ప్రకారంగా ఉన్నవి. టెన్నిస్ కోర్టు, లాన్ టెన్నిస్ కోర్ట్స్ ఇవేవి కూడా లేవు ఇంతవరకు. మీరు వస్తే చూపిస్తాం. అలాగనేసి ఇంకా ఎక్కడైతే లివింగ్ మేము ఉంటున్నామో అక్కడ లిఫ్ట్లు ఎప్పటికప్పుడే స్టాప్ అయిపోతుంటాయి. అందులో ఈ 16 ఏకర్స్ 16 ఫ్లోర్స్ అందులో కూడాను ఫైర్ ఫైటింగ్ సిస్టము, అందులో హోజెస్ లేవు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేదు, స్ప్రింక్లర్ సిస్టమ్ వీళ్ళు ఎప్పుడు కూడా టెస్ట్ చేయలేదు ఇంతవరకు. సో ఏదైనా అయిందనుకో ఫైర్ ఇష్యూస్ ఉంటాయి. ఈ లిఫ్ట్ ఏంటంటే అందులో ఒక ఎమర్జెన్సీ అలామ్ ఉంటుందండి, అది కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ స్టక్ అయిపోయింది అనుకోండి, సో వాళ్ళు అక్కడి నుంచి బయటికి ఎలాగ రావాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలన్నది తెలియదు. మినిమం థింగ్స్ అడుగుతున్నాం. ఇప్పుడు ఫ్యూ మంత్స్ 1 month బ్యాక్ వీళ్ళు మొత్తం అంతా అమౌంట్ కూడా 100% ఫుల్లీ పెయిడ్ 2022లో అందరు కూడా పే చేశారు. అంటే వాళ్ళు ఇస్తారులా, ఏదో డిలే అయిన ప్రాజెక్టు ఇస్తారు అనుకొని మేము మొత్తం అంతా పే చేసాం. సో మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే 2 years వరకు పే చేసాం. ఇప్పుడు రీసెంట్గా ఒక 10 daysలో వాళ్ళు క్లీనింగ్ కూడా చేయటం లేదు. ఒక లిఫ్ట్ని ఆపేశారు, పవర్ని ఆపేశారు, జనరేటర్ పవర్. 2 డస్ట్బిన్స్ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం లేదు. సో మేము ఏం చేసామంటే డస్ట్బిన్లు కూడాను ఒక్కొక్కరు ఒక 50 రూపీస్ వేసుకుని డస్ట్బిన్స్ కూడా క్లియర్ చేస్తాం. సో అంత స్టేజ్కి వచ్చామండి. అంటే అమౌంట్ ఫుల్ కట్టి కూడాను. ఇందులో చాలామంది గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మీరు వెళ్ళి అడుగుతున్నా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అసలు మేనేజ్మెంట్ ఏదైతే కంపెనీ వ్యవస్థ అయితే ఏమని మీకు సమాధానం చెప్తుంది? ఏం లేదండి, ఎప్పుడు కూడాను మన ఒకే వర్డ్ ఇస్తుంటారు, చేస్తాము. రెండోది
ప్రోగ్రెస్ అవుతుంది కానీ స్లోగా చేస్తున్నారు. ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి రోజుకి వర్క్ చేస్తున్నారు. కానీ అందరు కూడాను ఒక యూనిటీకి రావాలంటే మాలో కూడా కొన్ని విడిపోయారండి. అంటే పెద్దవాళ్ళు మీరు ఏదో అన్నారు చూసారా, వాళ్ళు ఒక మాకెందుకులే ఎప్పుడు వస్తుందిలే ఆ స్టేజ్లో ఉన్నారు తప్ప ఒక యూనిటీగా అందరూ వెళ్ళి ఫైట్ చేస్తాము అన్నది ఒక ఇష్యూ లేదు. ఇందులో మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఫ్లాట్స్, వాళ్ళు రావలేకపోతున్నారు. సో ఇది ఇష్యూ ఉన్నది. మేము మెనీ టైమ్స్ బెంగళూరు ఆఫీస్కి కన్సల్ట్ చేసాము. వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళకు టైం లైన్స్ ఇవ్వడం, ఈ టైంకి ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ ఇంకొక డెడ్ లైన్ ఇవ్వడం. అలాగ మనం ఏంటంటే పేషెన్స్ పెట్టి ఉంటున్నాం తప్ప ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అందరికి కూడా లెటర్స్ ఇచ్చామండి. కమిషనర్ పోలీస్కి ఇచ్చాం, విఎంఆర్డీకి ఇచ్చాం, జీవీఎంసీకి ఇచ్చాం, తర్వాత ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కలెక్టరేట్కి ఇచ్చాం. అందరికీ అప్రూవల్స్ ఇచ్చేది యాజ్ పర్ నామ్స్ చెక్ చేసి విఎంఆర్డీఏ లేదంటే ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉంది కాబట్టి సో వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇచ్చారు, మేము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఎస్పీఎల్ అంటే ఈ బిల్డర్స్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము అంతే అన్నారు. బట్ రిమైండర్స్ కూడా చాలాసార్లు వెళ్ళాం, పర్సనల్గా వెళ్ళి కలిసాం. ఈవెన్ స్పందన కూడా దాంట్లో కూడాను పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి కూడా ఒక రెస్పాన్స్ రావటం లేదు. సో మా మెయిన్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ చేసి మా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ బిల్డర్ని బెంగళూరు ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళకు చిన్న ఆఫీస్ ఉంది ఇక్కడ, ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ చాలా చాలా బ్యాడ్. ఈ లేడీస్కి అడగండి, ఎప్పుడు వెళ్ళినా ఒక 3 స్లోగన్ వాళ్ళవి. ఒక స్లోగన్ ఏంటంటే మా దగ్గర అమౌంట్ లేదు, మేము స్లోగా చేస్తున్నాము, ఎప్పటికి అవుతుందో తెలియదు. ఈ 3 స్లోగన్సే చెప్తారు తప్ప రెస్పెక్ట్ అంటూ లేదు, పనులు కూడా చేయటం లేదు. ఇప్పుడు ఇన్ని లిఫ్ట్లు ఆపేశారండి, దాన్ని మరి ఎలాగా ఇప్పుడు ఇంకొక లిఫ్ట్ ఉందంటే దానికి మెయింటెనెన్స్ ఎలాగండి? తో ఒక మీదకి వెళ్ళి రావాలంటే చాలా ప్రాబ్లం. మ్యాక్సిమం ఇక్కడ అంతా కూడా మోర్ దెన్ 60 years 70 years వాళ్ళే ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనుకుని అందరూ పే చేశారండి. ఇప్పుడు కూడా చాలామంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సేల్ చేయాలన్నా ఎవరు 4,500 కూడా ఎస్ఎఫ్టీకి ఎవరు తీసుకోవడం లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎవరు వచ్చి కొనాలనుకున్నా రెంట్కి రావాలనుకున్నా రెంట్కి ఎవరు రాలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే డబుల్ వర్క్ ఏంటంటే ఈఎంఐలు కూడా పే చేయలేకపోతున్నారు. సో ఆ కొనే వాళ్ళకి డబుల్ బర్డెన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నామండి. మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అంతా కాకుండా ఒక బిల్డర్తో మీరు కొంచెం కోఆర్డినేట్ అయ్యి మా ప్రాబ్లమ్స్ని ధర్నా ద్వారాగా సాల్వ్ చేస్తారని. అసలు డైరెక్ట్గా ఏదైతే ఈ పనోరమా హిల్స్ ఏదైతే కట్టారో కాంట్రాక్టర్ని మీరు కలవడం జరిగిందా అసలు? ఏదంటే వాళ్ళు ఆఫీస్ తరపు నుంచి వాళ్ళు ఏమంటున్నారు, ఒకసారి రెప్పించడం కానీ ఏదైనా మాట్లాడతామని చెప్పేసి? ఏం లేదండి, చెప్పండి. వాళ్ళు ఎప్పుడు దేనికి రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే మాకు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి చూద్దామని. ఎందుకంటే ఆల్రెడీ ఒక బిల్డర్ బాలాజీ అనేది వచ్చారు, మా ఫస్ట్ డే ధర్నా రోజే వచ్చారు. బట్ మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అనుకొని వెళ్ళిపోయారు తప్పితే మా ధర్నా స్పాట్కు వచ్చి అయితే ఆయన ఏమీ కలవలేదు, మాతో మాట్లాడలేదు, ఏదైనా కన్క్లూజ్ చేసుకుందాం కూర్చొని అనుకోని ఏమీ అనలేదు. అంటే వాళ్ళు అంత తెగించి ఉన్నారనమాట. వాళ్ళకి ఏ సపోర్ట్ ఉంటే వాళ్ళు అంత ఛాలెంజ్ చేస్తారు మాతోని. డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ ఎలా అవుతుందంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటున్నారు. మా సైడ్ నుంచి ఒక పెద్దవాడిని తీసుకొస్తాం, ఆ సైడ్ నుంచి ఇంకో పెద్దవాడిని తీసుకొస్తారు, అంతే. మీరు కూర్చొని మాట్లాడుకుని నన్ను పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలాగే అయిపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి మేము అలాగే కొట్టుకుంటున్నాం. ఇలా ఇంత బాగా రెడీ అయిపోయి ఇదేదో మా లైఫ్ స్టైల్ వీడియో అనుకున్నారు. మా ఎంత దరిద్రంలో ఉన్నామా అన్నదే ఈ వీడియో. ఇలా ఉన్నప్పటికీ మేమేమీ చేయలేకపోతున్నాము. ఇలా హై ప్రొఫైల్ ఉన్నప్పటికీ, హై బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మేమేం చేయలేకపోతున్నాం. అటువైపు చూసారంటే అది చూడండి, అది క్లబ్ హౌస్. ఆ గ్లాసులు అవన్నీ వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. కానీ చేస్తాడు, అది ఎప్పుడు చేస్తాడో మరి మాకు తెలీదు. రోజు చేస్తాడంట. ఏదో మీరు వచ్చారు అని అన్నప్పుడు ఒక వర్కర్ కనపడతాడు అంతే. ఆ తర్వాత మరి ఎవరు కనిపించరు. ఆ విల్లా వాళ్ళంటే అటు చూడండి, అలా గేట్ అంతా క్లోజ్ చేసి పడేశారు. ఆ ఎస్టీపీ ఇటు సైడ్ ఉంది. అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? అది అసలు అది ఉడా రోడ్, అది ఎవరికి ఆపే హక్కు లేదు. అయినా సరే అంత ధైర్యంగా అలా ఆపారంటే చూడండి వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేస్తున్నారో మాతోని. వాళ్ళు డాగ్స్ ఇటువైపే వస్తారు, వాకింగ్ ఇటువైపు వస్తారు, టెన్నిస్ కోర్ట్ ఇటే వాడతారు, అన్ని వాడతారు. బట్ ఆ రోడ్ మటుకు మాకు ఎలా లేదన్నమాట. మై గేట్ యాప్ కూడా మేము పే చేస్తున్నాం, అందరికన్నా ఎక్కువ పర్సంటేజ్ మేము పే చేస్తున్నాం. అయినప్పటికీ మాకు ఆ యాక్సెస్ లేదు, ఏమీ లేవు. ఆ రోడ్ మీద మేము రాకూడదు అంతే.
ఇప్పుడు మాకు ఒక రోడ్డు కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే దయతలిచి ఎలా చేస్తున్నారు, వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తే, పారామౌంట్ వాళ్ళు క్లోజ్ చేసేస్తే ఇప్పుడు మేము ఎలా వెళ్తాం, ఎక్కడి నుంచి వెళ్తాం? ఏం చూపించి నువ్వు మాకు ఈ బిల్డింగ్ కట్టావు? ఏ రోడ్డు చూపించి నువ్వు విఎంఆర్డీకి వీళ్ళందరికీ చూపించి ఇది కట్టావు? అదే మా క్వశ్చన్. ఏ రోడ్డు చూసి మీరు యాక్సెప్ట్ చేశారు? విఎంఆర్డీ వీళ్ళందరూ అంటున్నారు కదా, ఏం చూసి మీరు యాక్సెప్ట్ చేసి ఈ బిల్డింగ్ కి అలో చేశారు కట్టడానికి? అవన్నీ క్వశ్చన్లు. లోపలికి వెళ్ళారంటే మీకు తెలిసిపోతుంది అసలు మా దయనీయ స్థితి, మీకు తెలుస్తుంది. ఆ రోడ్లు అవన్నీ, పైప్ లీకేజ్, ఎవ్రీథింగ్ ఫాల్ట్ అన్నమాట. ఏదో ఆ గాల్లో ఉంటున్నాం అంతే, ఎప్పుడు పడిపోతామో ఎప్పుడు మా లైఫ్ గ్యారంటీ లేదు, అలాంటి లైఫ్ ఉన్నది ఇక్కడ. వీడేమో ఇలా చూపించేసి సేల్స్ మట్టుకు పెడతాడు, ఏవేవో చెప్పేసి అబద్ధాలు అని చెప్పేసి. అట్లీస్ట్ మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు. అట్లీస్ట్ వీళ్ళు ధర్నా పెట్టారు, రావాలి, ఏమైందా అని అడగడానికి లేదు. ఏం చేస్తారు? కొట్టేస్తారా అని అడుగుతున్నారు. కొట్టే వాళ్ళమైతే ఎప్పుడో కొట్టేదు. న్యాయంగా పోరాడదామని మేము ఇక్కడికి వచ్చి మీ అందరి సహకారం తీసుకుంటుంది. ఇంకా ఒక వెంచర్స్ 2-3 వెంచర్స్ విఎంఆర్డీ ద్వారాగా అప్రూవ్ అయ్యావి. ఆ వెంచర్స్ని ఎలాగైనా ఒకలాగా మీ తరపు నుంచి స్టాప్ చేసి ఒక పబ్లిక్ డొమైన్లో పెడితే అట్లీస్ట్ కొనేవాళ్ళు కొనకూడదని, ఇంకా మాలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదని మా విజ్ఞప్తి అండి. ఒక టవర్ అండి, ఎస్హెచ్ టవరు. ఎస్హెచ్ టవరు February 2023లో పిఓసి వచ్చింది, పార్షియల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. 30 నెలలు అవుతా ఉంది. దానికి ఒక లిఫ్టే ఉంది, 17 ఫ్లోర్స్ ఇంక్లూడింగ్ గ్రౌండ్ ఫ్లోర్. 17 ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్కి దెర్ ఈజ్ ఓన్లీ 1 లిఫ్ట్. అది ఏదైనా బ్రేక్ డౌన్ అవుతుంది ఇబ్బంది కదా, కానీ యాక్చువల్గా బ్రేక్ డౌన్ కూడా అయ్యింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ అయింది. పీపుల్ హ్యాండ్ క్యారీడ్ మెట్ల మీదుగా కింద దాకా తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. అట్లాంటి కండిషన్లో ఈరోజు కూడా అట్లాగే ఉంది ఎస్హెచ్ టవర్. తర్వాత ఎస్సీ టవర్ చూసాం అనుకోండి, అక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయి, కానీ ఒక లిఫ్ట్ ఆపేసి ఉందన్నమాట. ఎందుకు ఆపేస్తున్నారంటే పేమెంట్ చేయాల్సింది ఏఎంసీ పేమెంట్ డ్యూ ఉండటం వల్ల వాళ్ళు టెక్నీషియన్స్ వచ్చేసి ఏఎంసీ పేమెంట్ అవ్వలేదు కాబట్టి మేము ఆపేసి వెళ్ళిపోతున్నాం అన్నారు. తర్వాత సెక్యూరిటీ గార్డ్స్కి కానీ, తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్కి కానీ మంత్లీ శాలరీ రిలీజ్ అవ్వడంలో చాలా లేట్ అవుతుంది. అంతా మెయిన్ ప్రాబ్లం చేసి రిలీజ్ ఆఫ్ ద ఫండ్స్ అనేది రిలీజ్ చేయట్లేదు. దానివల్ల ప్రోగ్రెస్ అవ్వట్లేదు, మినిమమ్ డే టు డే అఫైర్స్ కూడా అవ్వట్లేదు. రెండోది, ఇట్లా రోడ్డు మీద రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గేట్లు ఆపేయటం. ఇంటర్నల్గా రోడ్స్ ఉన్నాయి, ఓకే, రోడ్స్కి గేట్లు అరేంజ్ చేసి ఆ గేట్లు క్లోజ్ చేసేసి చైన్ వేసేసి ప్యాడ్లాగ్ వేసి దాన్ని అట్లా క్లోజ్ చేస్తే మాకు యాక్సెస్ లేకుండా పోయింది కదా. తర్వాత కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగిందండి ఈ అందరూ కలిసి. ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఎవరు ఖాతరు చేయట్లేదు. దట్ ఈస్ వెరీ సాడ్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే పోలీసులు మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అంటే దాని అర్థం ఆ గేట్ ఓపెన్ చేయొచ్చు అని. వాళ్ళు ఏం చేశారు, పోలీసుని తెప్పించి వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే మాకు గొడవ అవుతుంది, సో మాకు ప్రొటెక్షన్ అంటే మేము గేట్ ఓపెన్ చేయడానికి తెచ్చుకున్నా, మేము గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళు తెప్పించుకున్నారు. అది ఎలాంటి రూల్సో మాకు అర్థం కాలే. అంటే వీళ్ళు ఏవేవి చెప్తుంటే వాళ్ళు అలాగే అకార్డింగ్ టు చేసేస్తున్నారు. మేము కట్ చేయొచ్చు కానీ అది గొడవ అవ్వకూడదు. అది ఎలా అవుతుందండి? గొడవ ఆపడానికి మీరు వచ్చారు, గొడవ ఆపండి, మేము ఓపెన్ చేస్తాము. చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ప్రజెంట్ అయితే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ ఎండాడ దగ్గర ఉన్నటువంటి పనోరమా హిల్స్ ఏదైతే అత్యంత ప్రమాణాలతో కట్టినటువంటి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ అయితే కనుక సెలబ్రిటీ టవర్స్ దగ్గర అయితే ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రామిస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేని పరిస్థితి. క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేయలేదు, నామకే వస్తే మాత్రమే ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్ అయితే వాపోతున్నారు. వాళ్ళ బాధని తీర్చేదెవరు? ప్రభుత్వం అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయాలని కంపల్సరీ కోరుతున్న పరిస్థితి. ఇంతమంది లేడీస్ అవ్వచ్చు, చిన్నపిల్లలతో రోడ్డు మీదకి వచ్చి ఈ టైంలో వీళ్ళు నినాదాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో కంపల్సరీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి తగు న్యాయం చేస్తుందని వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.